గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఊర్లోనూ మచ్చ చూడాలని ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశాను రా, లాభం లేకపోయింది. ఆడికి చాలా ఒరేయ్, తేరగా వచ్చింది కదా అని ఊరికే తాగేకండి. కష్టార్జితం మచ్చ పట్టుకోవడానికి మంచి ఐడియా చెప్పండి. సొక్క నాలుగు పడిన గురు ఐడియా అదే వచ్చేస్తది. నీకు వచ్చేది శవాలు పిండాలునా? బాగా చెప్పు. అసలు ఇలాంటి చెత్త కెమెరాలతో తీసేకంటే ఆటోమేటిక్ కెమెరాలు అయితే ఇలాంటి సన్నాస అవసరం లేకుండా అదే నొక్కేస్తుంది. ఏంటి నొక్కది? అమ్మో, ఏమి చెప్పలేదు, అప్పుడే సగం తాగేశారు. ఒరే సీతారాముడు, అక్కడికొక్క నువ్వు మాత్రం తాకరా. నాకు వచ్చేసిందయ్యా. ఏంటది వాంతే? చచ్చా ఐడియా చెప్పరా రే. ఆడోళ్ళు తానాలాడే తడికిల దగ్గరికి వెళ్ళి ఇంత కన్నాలెట్టి అందులోంచి మనం చూస్తే వాళ్ళు మనకింత కన్నాలెట్టి మన పేగులు తీసి వాళ్ళ మెళ్ళలో వేసుకుంటారు. సుందరం, నేను చెప్తా. మచ్చ కనపడాలి అంటే మనిషి కదలకూడదు. మనిషి కదలకూడని స్థితి ఎప్పుడు వస్తుంది? చచ్చాక. అది అలాంటి శవాలని వెతికి ఫోటో తీస్తే ఇది ఐడియానా? ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చావంటే బొండం. అమ్మో, మందు పోద్ది. మందు మొత్తం తాగేశారా రే. నేను మందు కొట్టినప్పుడు ఈ ఎగరత్తగాడు ఆ సీనుగాడు కనపడరా? ఈ కాళ్ళు చేతులు ఇరిసేసి నరికెత్తలను భయం, నరికెత్తలంతే. పోలే చెప్పలేరని. రే సీతారాడు, సీతారాడు నువ్వు చెప్పరు రే. నేను సీతారాముని కాదు, శ్రీనివాసుని. నేను చెప్పేది ఇంకేముంది? ఎల్లుండి వెంకటరత్నం దిగుతున్నాడుగా, ఆయన నీకు ఏదైనా మంచి ఐడియా చెప్తాడు. అమ్మో, వెంకటరత్నం వచ్చే లోపల ఈ ముగ్గురులో ఎవరికి మచ్చుందో తేల్చేసుకోవాలి. ఇంక కాలేదు. 2 రోజుల్లో విషయం తెలియకపోతే కాలో వేలో తేలిపోతుంది. అదే ఢిల్లీలో పెద్ద కంపెనీ వాళ్ళు నాకు పెద్ద టైలర్ ఉద్యోగం ఇస్తా అన్నారు. జీతం 3000. అయితే మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం సుందరం. తప్పకుండా వెళ్ళిపోదాం. కాకపోతే వాళ్ళ కోసం మంచి గౌన్ కుట్టాను. నువ్వు నా కోసం ఒకసారి గౌన్ వేసుకోవా? గౌనా? చిచి, నాకు సిగ్గు బాబు. మనం పెళ్లి చేసుకుని రేపు ఢిల్లీ వెళ్ళిపోయాం అనుకో, అక్కడ నువ్వు వేసుకున్నవన్నీ ఇలాంటివే. ఒక్కసారి నా కోసం ఈ గౌన్ వేసుకోవు? అప్సరసలాగా ఉన్నావు. నేను అనుకున్నట్టు నీకు జమచచ్చి ఉండాలే గాని ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపో. పుట్టు మచ్చలేదు. దయా, ఏమిటిది? ఇదా? ఇది కాబోయే భార్యకి పెళ్లి గౌను. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తని పోగొట్టుకున్నాను సుందరం. నేనుండగా అలాంటి మాటలు మాట్లాడుకో. 3 రోజుల్లో చర్చికి వెళ్ళి పేరు మార్చేసుకుంటాను. డిసెంబర్లో మన పెళ్లి, 6 నెలల హానీమూన్. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళి గౌన్ వేసుకొస్తా, పెళ్లి కూతురులాగా.
ముక్కోటి దేవతలారా, మాటిచ్చేశాను. మచ్చుండి తీరాలి. మచ్చ గనక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఎలా ఉన్నాను? యువరాణిలా ఉన్నావు, కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది. ఏంటయ్యా పులితరంకి వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిజంగానే పులి తరుముకొస్తుంది నాగమణి. నేను చెప్పిన మాట కాస్త వినవు? ఇదిగో నువ్వేం చెప్పినా విన్ను. వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు. కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలుగుతావు. వెళ్ళి వెళ్ళు. నేను దొరుకుతాను, కానీ నేను చెప్పిన పని చేసావనుకో మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది. నల్లు లేవు, నా బంధాలేవు. నా మాట కాస్త వినవు? బాబు చచ్చినా విన్ను. చస్తే ఇంకేం వింటావులే. నాగమణి నాగమణి, నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాల్లో పడతాను నాగమణి. ఇదిగో నువ్వు ఎందులో పడితే నాకేమయ్యా? అసలు నువ్వు నాకేమవుతావని? ఆ? కొత్తగా అడుగుతున్నావే నాగమణి. ముందే చెప్పానుగా నీ కాబోయే భర్తనని. ఒట్టే. ఒట్టు. ఇదిగో సుందరం, ఒట్టేశావు. నేను అల్లాటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. ఆ? అలాగే ఈ బట్టలు వేసుకుంటా. ఏంటయ్యా ఏంటిది? ప్రేమతో కుట్టా. ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయ్యా? ఇదొక రకమైన లెక్క. ఇలాంటివి 2 కుట్టే. ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు, దానికి పంపా. రెండోది ఇది. ఇందులో సున్నాలు లేవు కదా. సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు 25,000 ఇస్తారు. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. అయితే లెక్కెట్టేద్దామా? ఆ నాగమణి నాగమణి నాగమణి, నాకు అర్జెంట్గా పనుంది, నేను మళ్ళీ కలుస్తా. పుట్టు మార్చ కరువైన బతుకెందుకో, చీకిపోయిన గుడ్డ ముక్కల కతుకెందుకో, నీ వాళ్ళు నా వాళ్ళు ఎదిగారులే, మధ్య మధ్య ఊరి వాళ్ళు ఉరిగారులే, ఏ నాటికైనాను పడతానురా, తొడగొట్టి గుడ్డల్ని కుడతానురా, కుడతానురా. గ్రహాలన్నీ ఒకే తోట చేరాయే, ఏమిటి కథ? మా గురుగారికి కొంచెం జ్వరం వచ్చిందిరా, అందుకని. అయితే ఇంకెందుకు, మంచం నుంచి దింపేయండి. ఇదిగో వెంకటరత్నం వస్తున్నాడుగా, 4 బనీలు కుట్టిపెట్టు. ఇవి మదన కామరాజు గారి ఫోటోలు, అంటే తమ అమ్మాయిలతో ఉండగా తీసినవి. బాగున్నాయా? బాగా చూసుకో, మళ్ళా చూడటానికి కళ్ళు కాళ్ళు ఉండవుగా. వస్తా. ఓరి నాయనో, ఈ ఫోటోలు తీసిన నీచుడు ఎవడరా?
ఫోటోల్లో చౌకలు కనపడుతుందిగా, ఇంకెవరో మనమే. అయ్ బాబోయ్, అమ్మో, అమ్మో. సత్యం నాకేదో భయం వేస్తుందిరా. ఈ కొత్త గొడవ ఏంట్రా? ఆడి ఫోటోలు చూపిస్తాడేంట్రా? ఆ ఫోటోల్లో నువ్వేనా, నేను కూడా ఉన్నానా? మరేం లేదు, వెంకటరత్నం తెలిస్తే నీతో పాటు నన్ను పొడి చేస్తాడేమోనని నేను వెళ్ళొస్తాను. అమ్మో, అటు చూస్తే ఆడదయ్యాలు, ఇటు చూస్తే రావణాసుడు. ఈ ఊరు నుంచి పారిపోకపోతే ప్రాణాలు దక్కవు. బతికుంటే బనీలు కుట్టుకునైనా బతకొచ్చు. సాగర తీరం లలా 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 జూతో జడ మీద జమ్మ చచ్చ. ఊళ్ళో ఎవడన్నా పోయాడా? పోయే ఉంటాడు, లేకపోతే అలా కింద కడతారా? రే గంగరాజు, ఏట్రా ఏడుపో, ఎవరు పోతా? పోలేదురా బాబు, మన సుందరంగా లేడు. అదేనే మిషన్ కుట్టివాడు, అడిగి పాపం దయ్యం పట్టిందంట. ఇదేంటి పిచ్చెక్కింద? అమ్మో, మోహిని పిశాచం పట్టుకున్నట్టుంది. అబ్బా, కొందరు కద్దరా శుభ్రంగా ఉండేవాడు కదా, ఇలా తయారయ్యేటి. అబ్బా, అదే నాకు అర్థం కావట్లేదయ్యా. ఊరి నుంచి పోతా అన్నాడు, పెద్దిలో ఇంటి దడి వైపు చూసి కడు తిరిగి పట్టాడు. అప్పటి నుంచి ఇది పరిస్థితి. అబ్బా, ఖచ్చితంగా ఇదేదో దైవమే పట్టుకుంది. ఒరే సత్తిగా, దెయ్యం కాదురా అదృష్టం. ఇంతకాలం కళ్ళు చిల్లులు పడిపోయేలా వెతికిన మచ్చ దొరికింది. ఈ రోజు నుంచి నేను మహారాజు. నేను మహామంత్రిని. నేను బట్టలు తెచ్చాను, సేనాధిపతిని. సరేగా రే అబ్బాయి, ఎక్కడ చూసావురా? పడమటి ఇదిలో పెద్దరుగులు ఇల్లు లేదు, ఆ ఇంటి దొడ్డో. ఆ అమ్మాయి ఎవర్రా సతిగా? స్కూల్ టీచర్, కొత్తగా వచ్చిందిలే. ఆ పిల్ల పేరేంటి? సుజాతని. సుజాత అంటే మంచి జాతకం కలదన్నమాట. ఆ పిల్ల జాతకం సరే, నీ జాతకం సంగతి ఆలోచించట్లేదు. మన జాతకానికేరా. ఆ ఎత్తరుగులు ఇల్లు ఎవరితో తెలిసిన? మునసబ్ గారి ఇల్లు కాదు? కాదు, వెంకటరత్నంది. సన్నాసోళ్ళ సమాధిలోకి వెళ్ళినట్టు నువ్వు ఆ మంచం కింద నుంచి రావా? ఏం చేయమంటావురా? ముందు నుయ్యి, వెనక గొయ్యి, మధ్యలో మచ్చ. ఇంతకాలం మచ్చ కనపడక ఏడ్చావా? తీరా కనపడేసరికి లంకెల బిందుల చుట్టూ తాచుపావులాగా మధ్యలో వీడొకడు దాపరించాడు. రోట్లో తలపెట్టాక ఇక రోకల పోటీకి భయపడ్డం ఎందుకు? ఓ పంచే గురు, తిన్నగా వెంకటరత్నం ఇంటికెళ్ళి నేను సుజాతను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పు, పీడ వదులుతుంది. యారా, ఆడు నన్ను చంపేస్తే నా ఆస్తి, నా మిషను, నా కత్తిర్లు కొట్టేద్దామని చూస్తున్నావురా గురుద్రోహి. ఏంట్రా శ్రీనివాసు, ఊళ్ళో విశేషాలు ఏమున్నాయి? నాగమణికి పెళ్లి కాలేదు, సుబ్బరాజు గారు అమ్మాయి సమర్థాడింది, నీలవేణికి ఇంకా సంబంధం కుదరలేదు, వీరిగాడు ముక్తి చేసిన వలస వెళ్ళిపోయాడు, సింహాద్రి వరహాల రాజు. దండాలి బాబు,
చెప్పడం మర్చిపోయాను. ఈడు ఆ సుందరంగాడు కలిసి వ్యాపారం మొదలెట్టాం బాబు. అంతే, నా బట్టలు కుట్టేటట్టు అది కుట్టిన బట్టలు నేను అమ్మేటట్టు అంతే బాబు. వ్యాపారం సంగతి సరే, దాంట్లో వ్యవహారం ఉందిగా. అక్కడే బాబు నేను చెప్పిదానికొచ్చవే బాబు. బాబు ఈ చేతులు కావు కాళ్ళు రా. ఇదిగో శ్రీనివాసు, ఆడేదో కుర్రోడు కక్కుర్తి పడ్డాడు. ఈసారి కుదిలే నీ కాళ్ళు అట్టుకుంటాను రా బాబు. తొందరగా పట్టుకో, మళ్ళీ పట్టుకోవడానికి చేతులుండవుగా. మధ్యలో నేనేం చేశాను రా బాబు? యాక్షన్ అంతా ఆడిది, డైరెక్షన్ నీదేగా. అమ్మో అంత మాట అనుకో. ఇదిగో ఈ 100 ఉంచు. అమ్మా ఎరా, లంచమా? చచా, నీ గుర్రం ఎందుకంటే అది తిని చిక్కిపోయిందిగా, కాస్త గుగ్గిళ్ళు అయి పెడతావని. నీ మీదున్న జాలితో కాదురా, గుర్రం మీదున్న ప్రేమతో తీసుకుంటున్నాను. రేయ్ సీతరుడు, ఏడ్రా మిత్రుడు? పొద్దు నుంచి తిండి తిప్పలు మానేసి ఇదిగో ఈ మంచం కింద పడుకున్నాడు. అబ్బాయి సుందరం, సుందరం, వెంకటరత్నం. వెంకటరత్నం గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆ సీను గారికి 100 రూపాయలు గుగ్గిళ్ళు తినిపించా. అమ్మయ్యా, ఇంకా నా 100 రూపాయలు ఇచ్చి ఇస్తానావా? నా అకౌంట్ లో రాసుకో. అబ్బా ఇంక ఇలాగా ఉంటది. ఒట్టి దాడితే ఛీ, ఒరే సీతారావుడు, నేను పెద్ద రాజకారమే బయటకు వెళ్తున్నాను. కొట్టు జాగ్రత్త. అలాగే. అమ్మో, పిల్లి, అందులోనూ నల్ల పిల్లి. బాలింత పిల్లి గురు, బంగారం. బాలింత నీతో చెప్పిందా? పురుడు పోసాను. ఓహో. లేకపోతే ఏమిటి గురు, మన అటక మీద పిల్లలు పెట్టింది. ఓహో, బాలింత పిల్లి గాని కడుపుతో ఉన్న గాడిది గాని ఎదురొస్తే చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్పేది. ఆహా, అయితే పర్లేదు, వస్తా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ పిశాచాల బారి నుంచి తప్పించుకుని సుజాతను పెళ్లి చేసుకుంటాను. సుందరానికి ఇవాళ ఎన్ని పనులున్నా సరే 1000 ప్రదక్షిణాలు చేయించి తీస్తాను. సుందరం, నా కాబోయే భర్త. ఏమైనా సరే ఇవాళ సుజాతను కలుసుకుని తీరాలి. సుందరం, నీకోసం వస్తున్నాను. పద, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణలా? ఎందుకు? కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కవల పిల్లలు పుడతారట. 1000 ప్రదక్షిణలే? ఆ. 5 రోజులు పడుతుంది. చస్తాను, వస్తాను. చి, అప్సకులు మాటలు. అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి. బాలింత? అదే, నువ్వు కాదులే, అది వేరే కథ. గాని నాగమణి, ఓ 5 ప్రదర్శనలు చేస్తాను, సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు, నీదేం పోయింది? తిరిగేది నేను కదా. ముందు పద. అబ్బా నాగమణి, నాగమణి, నా మాట విను ఇంకేం నాగమణి. చెప్పొద్దు నాకు. అది కాదు నాగమణి, నడు. ఇవాళ నాకు కొంచెం పని. నడవమంటే రా. నాగమణి, నువ్వు? నా మాట విను నాగమణి. నాగమణి, నాగమణి. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అమ్మా. ఏం గురు, కాయ హోండా? నీ బొంద, నీ పాడే. ఎరా, బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఉండు. అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే ఓ 4 కొట్టుకో. సుందరం, సుందరం, మనకు 50 కొట్టించోయా. ఇటవరా. అబ్బా చెప్పలు కదయా బాబు, డబ్బులు నాకు కాదు, సీను గారి గుగ్గిళ్ళకి. సీనుగాడిగా? జమచచ్చ సుజాత, జమచచ్చ సుజాత. రాయ్, ఏం చేస్తున్నావురా? వంట. ఎప్పుడు చూసినా తిండి గోలేనా? ప్రపంచంలో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి, అమ్మాయిల చుట్టూ తిరిగి చెప్పు దెబ్బలు తిండం వగేరాలా? అబ్బా, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను. పిల్లలకు బట్టలు అవి కుట్టాలేమో కనుక్కొస్తా. వస్తా. మీరేంటి? జాకెట్లు కుట్టాలండి. అబ్బా, 3 రోజులు అవుద్ది, 7 రూపాయలు అవుద్ది. 7 రూపాయల? సిటీలోనే అంత తీసుకోరు, నేను 3 రూపాయలు ఇస్తాను. ఇక్కడికి అక్కడికి ఏమిటండి తేడా? కుట్టు మారుతుందా, మిషన్ మారుతుందా, సూది మారుతుందా, దారం మారుతుందా, కొలతలు మారుతాయా? జాకెట్ రూపే మారుతుంది. అవమానం.
ఏమోయ్ నా సంగతి పూర్తిగా తెలియకుండా నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. పల్లెటూరు టైలర్ కదా అని తేలిక చేసి మాట్లాడకు. నేను బాంబే యాక్స్ లో 3 ఏళ్ళు పనిచేశాను. సినిమా యాక్టర్లు గుట్టలు కుట్టాను. నా టైం బాగోక జమజచ్చ దొరక్క నేను చేసిన మోడల్స్ అన్ని బజార్లోకి వచ్చేసినాయి. కానీ లేకపోతేనా దుబాయ్ వెళ్ళిపోయిండేవాడిని 14. ఆ అమ్మాయి ఇక్కడ బయలుదేరి ఉంటుంది, ఈ అమ్మాయి ఇక్కడ బాధేస్తుంది. ఈ ఊరి వాళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆపట్టి సరిపోయింది. కానీ 13:30 గుడి మరకు తిరుగుంటుంది. ఇదేంట్రా బాబు, లేకపోతే ఈ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళిపోండేవాడు 4:30. ఆవిడ అక్కడ బళ్ళోకి వచ్చేసి ఉంటుంది, ఈవిడ ఇక్కడ ప్రాణాలు తోడేస్తుంది 4. నాకు హుక్స్ పెట్టదు. అవన్నీ వాడికి చెప్పండి. రాయ్, నేను చాలా బిజీ. కలెక్టర్ గారి భార్య నా కోసం జాకెట్ కుట్టాలని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంటుంది. నేను వస్తా. మీరేం చెప్పదలుచుకున్నా వాడికి చెప్పండి. అతను అంత బిజీయా? మా వాడు చక్రం తొక్కడం కాదండి, ఆడి కాళ్ళకే చక్రాలు ఉన్నాయి. ఆహా. ఒత్తిగా అడ్రస్ లేవే. మారిందిగా. మారిందా? అంటే స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టమని కాంట్రాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి స్కూలు టీచర్స్ ఊపిరి సలపడం లేదు. మరి మన పెళ్లి సంగతి? పెళ్లిదే ఉంది, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మో, కుట్టు జీవితానికి చాలా ముఖ్యమైనది. కుట్లలో నానా రకాలు ఉన్నాయి. చెవులు కుట్టడం, విస్తర్లు కుట్టడం, తేళ్లు జర్లు కుట్టడం. అయితే ఆ కుట్లు వేరు, ఈ కుట్లు వేరు. టైలర్ యొక్క పరితనాన్ని బట్టి కుట్టు ఉంటుంది. చాలా మంది నీకు ఈ మధ్య కొంచెం పిచ్చెక్కినట్టు అనుమానం. అనుమానం కాదు, నిజమే. ఇవాళ ముహూర్తం బాగున్నట్లేదు, వస్తా. ఒరే అభిగా, వస్తుంటాను. సుజాత టీచర్ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఏంటయ్యా? ఓహో. సీతా స్వయంవరం. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్, ఇంత లేట్ గా వచ్చావేరా వెధవ? రా బల్లెక్కు. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్. గుంజుడితి. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్. గోడ కుర్చీవేయ్. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. అబ్బా, ఎన్నిసార్లు విల్లు ఎక్కువ పెడతా అండి. విల్లు ఎక్కువ పెట్టాడు, విరిచాడు, సుజాతను పెళ్లి కూడా చేసుకున్నాడు. సుజాతని కాదు, పెళ్లి చేసుకుని సీతని. ఇంతకు నువ్వెవరోయ్యా? నా పేరు సుందరం, నాకు సుజాత టీచర్ కావాలి. నేనే సుజాత టీచర్ని. మీరా? ఇంత అసహ్యంగా ఉన్నారేంటండి? అమ్మో, ఏమిటలా పిల్లి మొగ్గలేస్తున్నారు? చూడండి, సుజాత టీచర్ కావాలని అడిగితే ఎలా గోప గుయ్యి మనిపిస్తున్నారు వారు. నా పేరు కూడా సుజాతే. మీరు సుజాత, జాకెట్, కొలతలు, పెగరత్వం, దడనక, జపచచ్చ, జత జడ. రండి. మీ పేరు? సుందరం అండి. ఏం కావాలి? జమచచ్చ. మీరు తెలుగు వాళ్ళు కదా? అబ్బే, వందనాలండి. మరి పంజాబీ మాట్లాడుతున్నారేంటి? కొంచెం నాలుగు తడబడి. మీ పని ఏమిటన్నారు? టైలర్ నండి. మొన్న మీరు జాకెట్ కొలతలు తీసుకున్నారుగా, ఏడాపేడా. నన్ను క్షమించేయండి. అజ్ఞానంలో పడి ఎవరు సుజాతో ఎవరు సావిత్రో తెలియక. విషయానికి రండి. నేను 7వ తరగతి తప్పానండి. సంతోషం. సంతోషం ఏమిటండి? నేను మళ్ళీ ప్రైవేట్ గా చదవాలనుకుంటున్నానండి. చదవండి. దానికి మీ సహాయం కావాలండి. ఓ, తప్పకుండా. చిచ్చి, నేను అడిగింది ఈ సహాయం కాదండి. మీరు కొంచెం ప్రైవేట్ చెప్తే. ప్రైవేటా? నా వల్ల కాదు బాబు. అలా అనకండి. మీరు ఎలాగైనా సరే నాకు ప్రైవేట్ చెప్తే. అబ్బా, చంపుతున్నారు కదండి. తర్వాత కనిపించండి. పరమ థ్యాంక్స్ అండి. ఇక చూసుకోండి మరి. నమస్కారం అండి, బాగున్నారా? అదేమిటి, పొద్దునే కదా కలిసారు, అంతలోకి ఏమైపోతాను? అసలైనా మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను కదా, స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? అది కాదండి, జాకెట్ కుట్టమని ఇచ్చారుగా. నేను ఎప్పుడు అంతే, ఏదైనా ఒప్పుకుంటే అయిపోయే వరకు నిద్రపోనండి. రేపు మీరు చెప్పే చదువైనా సరే. అయితే కుట్టేశారన్నమాట. ఎంత? 7 రూపాయలు ఇమ్మంటారా? ఎందుకండి 7 రూపాయలు? సిటీలోనే అంతే, 3 రూపాయలు చాలు. అదేంటి, నేను ఒకటే కదా ఇచ్చాను. మీరు ఇచ్చింది ఒకటే, కానీ షేపులు బాగున్నాయి కదా అని నేనే 2 కుట్టాను. యు రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? నేనేమన్నా తప్పు మాట్లాడానండి? తప్పున్నారా? చదువుకోవడానికి వచ్చి షేపుల గురించి మాట్లాడతావా? ఇదిగో, నా సంగతి నీకు తెలీదు. మళ్ళీ నా కంట పడ్డావు, జాగ్రత్త. ఇడియట్. ఏమండి ఏమండి, తప్పైపోయిందండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. సీతరావుడు, రేయ్ సీతరావుడు, ఎందుకు అలా అరుస్తావు కుక్కలాగా? ఆ సీనుగాడి గుర్రానికి గుగ్గిలికి లంచం కింద 200 రూపాయలు ఇచ్చాను. మీ గురువుని అడితే ఎప్పటికప్పుడే ఖాతాలో రాసుకో అంటారు. ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తాడవయ్యా, ఏకంగా 1000 అయ్యాక. 1000 రూపాయలా? అప్పుడు దగ్గర పెట్టుబడి పెట్టి కూర్చోవాలా? చస్తే ఇవ్వను.
ఏట్రా సుందరేట్రా ఇప్పుడు వచ్చింది? అప్పుడప్పుడు రావడం అలవాట్లే. సీతారావుడు పెరట్లో ఏమేమి కట్టేశారంటే ఏది సీతారావుడు? ఎవడు చెప్తా. సుందరం. బలెనోడు మాట పట్టుకొని వచ్చావమ్మా అర్ధరాత్రి పూట అంకమ్మ సేవాలని. చూపిస్తావా? చూపించు. చూపిస్తా. పాప మరే ఈ లెటర్ తీసుకెళ్ళి సుజాత టీచర్కి ఇస్తావా? ఈ చాక్లెట్లు తీసుకో. అలాగే. నా ఉద్దేశం జాకెట్లు సుతరం. ఆ అబ్బాయిని పిలువమ్మాయి. పిలిచారండి? ఇదేమిటి ప్రేమలేఖ? ఓవా రామచంద్ర, క్షమించమని ఉత్తరం రాశానండి. తప్పులున్నాయా? తప్పులా? బండ బూతులు. అసలు నీకు అక్షరాలు నేర్పింది ఎవడయ్యా? కనీసం నీ సొంత పేరు రాసుకోవడం కూడా రాదా? సుతరం మధ్యలో సున్నా ఏం చేసావు? గుండి అనుకొని చొక్కా కేసుకుని కుట్టేసుకున్నావా? పైగా ఈ డాష్లు ఏమిటి? అసలు ఇది ఉత్తరమా కొలతలు రాసుకునే పేపరా? అందుకే కదండి మిమ్మల్ని ప్రైవేట్ చెప్పమని అడిగేది. సరే, ఇలా జిడ్డాడకుండా పండులా తయారై రేపురా. నిజమే. ఏమిట్రా వెధవ పళ్ళు? నిన్ను ఇలా తిప్పుతుందన్నమాట. రమణ, నేను ఎక్కడున్నాను? నేను సుందరాన్ని. అయ్యయ్యో, ఇదేమి లాగు? నా ఇష్టం, ఇది కొత్త ఫ్యాషన్. సుందరం ఎంత బాగుందో నా ఏనుగులాగా. నాకు నా ఏనుగుకి ఇలాంటి లాగులు కుట్టి పెట్టవా? ఏనుక లాగునా? 80 మీటర్ల అవుద్ది. కుట్టకపోతే కొడతా. కొట్టకపోతే కొడతా. ఏరా ఏంటి పగటేశం? యూనిఫామ్ అండి, లేకపోతే సుజాత టీచర్ కొడతారు కదండి. సుజాత దగ్గర ప్రైవేటా? ప్రైవేట్ కాదండి, పబ్లికే. విద్య లేని వాడు వింత పశువు అన్నారు కదండి, అందుకని. ఒరే సీను, ఒక్కన్నే సూచు. ఒక్కనేంటి, నావి నా గుర్రానివి కలిపి 4 కళ్ళేశా. సుజాత గారు, సుజాత గారు ఇక్కడ లేరు. ఏం చూస్తున్నా? పుట్టు మచ్చ. చిచి, ఫోటో నిండా మచ్చలుంటేను తుడుస్తున్నానండి. ఏం చదువుకున్నాను? చెప్పాను కదండి 7వ తరగతి తప్పానని. నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి, కానీ ఆ పంతుడికి నాకు పడి చావదండి. అయినా బట్టల సత్యం కాడ ఏమన్నా ఇది అనుకుంటున్నారా? పంచెల సాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి, లేకపోతే ఆ ఏదో పాస్ ఏమిటండి. కూర్చోమంటారా? కూర్చోమంటారులేండి. పాటలు ఏమైనా వచ్చా? దేశభక్తి గీతాలు వచ్చండి. పాడు. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్. ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వమా? మాటలు తడబడ్డాయండి. లెక్కలు ఏమైనా వచ్చా? ఎక్కాలు వచ్చండి. 16 ఎక్కం సగం దాకా వచ్చండి. చెప్పంటారండి? చెప్పు. 16 ఒకట్లు 16, 16 32, 16 3 24, 16 4 32. ఏమిటి కొలతలు చెప్తున్నావు? పుట్టుకతో వచ్చిన కుట్టుబుద్ధి కదండి, పుడకలతో కానీ పోయి చావదండి. పద్యాలు ఏమైనా వచ్చా? పద్యం అండి వచ్చండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ తొడల జాడ వేరు, మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా, విశ్వదాభిరామ ఇసకేసి తోమా. శబాష్. అబ్బా, నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా? మధ్యలో ఈ పుట్టుమచ్చలేమిటి? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను, జాగ్రత్త. నేను ప్రైవేటు చెప్పను మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా, ఇప్పుడేమిటి వెరివాగుడు? ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి, ఏది అసలు నోరు పెగలందే. రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పగులుతుంది, జాగ్రత్త.
ఏమిటా చూపులు? వెళ్ళింటికి. సుందరం, ఓయ్ ఏం చేస్తున్నా? శవరం కనపట్లా? నువ్వా? ఏమిటంత కోపం? కోపమా? నీ మీద? నాకా? చచ్చా, లవ్, ప్రేమ, ఒకటి ఇంకొకటి మరొకటి. ఈ సూట్ కుట్టివా? సూటా? ఎవరికి? ఇంకెవరికి? నీకే. పెళ్లి సూటు. పెళ్లి సూటా? నాకా? ఎందుకు? ఎందుకేమిటి? రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు. ఆ ఏంటి నర్సమ్మ, బాగున్నావా? ఓ చచ్చరి సోదరులు సుతుల్. సుందరం, ఆ మంగళసూత్రాలు బాగున్నాయా? నాకెలా తెలుస్తాయి? నేనేమన్నా కంసాలనే? టైలర్ని. కదుదయా? దయా, మాఘమాసంలో నా పెళ్లి, అందుకే చేయించా. డిసెంబర్ లో నా పెళ్లి. ఇదిగో మా ఆయనకే. ఎలా ఉంది? అయితే ఇప్పుడు నేను మంగళసూత్రాలు కుట్టాలన్నమాట. మంగళసూత్రాలు కుట్టడం ఏంటి? అదే సూటు కట్టాలి. ఏ మతమైనా పోయిందా? అదే పోలేదు, ఇప్పుడు పోయే దారిలో ఉంది. ఇదిగో ఎల్లుంటికల్లా కుట్టేసి తొడుక్కొని చూడు. ఆ నువ్వా? ఎందుకు? అది కాదు, అతని సైజులు నా సైజులు ఒకటే అన్నమాట. అతనెవరు? అదే దయ కాబోయే భర్త. ఓహో. నాగమణి, నీ వాలకం చూస్తుంటే పెళ్లినాటి ముచ్చట్లన్నీ ఇప్పుడే అడిగేసేటట్టున్నావే. సుందరం, అమ్మో సత్యం, మూడోది. మార్గశిర మాసంలో మూడవుందిట. మూడవా? మూడ ఉంటే ఉండని, మూడ ఉంటే మనం ఏం చేస్తాం? అవ్వ, మూడంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమిటి? ఏ నాగమణి, చస్తే చేసుకోరు, చేసుకుంటే చస్తారు. చస్తే పెంట వదిలిపోతుంది. అయినా ముహూర్తాల గురించి సుందరానికి ఏం తెలుసు? అలా కాదు, ఈ ఊరికి మగ దిక్కు నేనే కదా. ఆ? అదే పెద్ద దిక్కు పెద్ద దిక్కా? నేనే. అందుకే అన్ని విషయాలు నాతో చర్చిస్తూ ఉంటుంది. అవును, అమ్మగారు నొప్పులు ఎలా ఉన్నాయి? నొప్పులు ఏర్పాటు చేసింది నేనే కదా. చిచి, నొప్పులు తగ్గే ఏర్పాటు, అదే అమృతాజనం. నీలవేణి, మీ ఆయనకు కూడా సూట్ కుట్టించకూడదు? బాగుంటుంది. ఏ సుందరం, సూట్ కావాలా? సత్యం, ప్రేమ ప్రేమాభిమానాలు ఉండాలి గాని మొగుడు పెళ్ళాల మధ్యన ఈ సూట్లు బుట్లు ఏమిటి? అందుకే మగ పెళ్లి వారిని కష్టపెట్టకుండా మంగళసూత్రాలు నేనే చేయించుకున్నాను. అందుకేగా నేను కూడా సూట్ కుట్టిస్తున్నాను. వీళ్ళిద్దరు కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ కాబోయే ఆయనకి అవి ఇవి కొన్నారు. నేనేమి ఇవ్వలేను కాదనకే. హృదయం హృదయం అనేది ముఖ్యం. కదు దయా, చిచి, కదు నిలవేణి, కాదు కదు. అమ్ము, ఈ ముగ్గురు నా బండారం బయట పెట్టారు కదా. బయట పెట్టేస్తే వెంకటరత్నం చంపాడు కదా. ఒరే సతిగా, అసలు ఆ వెంకటరత్నం గడికి నేను ఎందుకు భయపడాలరా? ఎందుకు భయపడాలరా? చేతులు తీసేస్తాడు కాబట్టి. ఇదిగో సుందరం, ముందు మనం ఆ లేసాలు వేసుకుని రిహార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్నం ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బానే ఉంది. అయితే మరి రెడీ అయిపోవా? ఉండండిరా. కానీ సుజాత దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే గుండెదడ, కాళ్ళు వణుకు. ఇంకా ఎంతసేపు రా నీ సర్దుడు? బొట్టు పెట్టుకుంటున్నా. నువ్వేంటి? వెంకటరత్నం వేసం. సరే చావు. మీసం లుంగి. సుజాత, ఏరా ఒళ్ళు పొగరెక్కిందా? చేజాపు. అమ్మో, కొట్టాడు. అది కాదు సుజాత, నిన్ను నేను. ఎలా? నిజంగా సుజాత అనుకుంటావా? నేను చెప్పినట్టు చేయలేదనుకో సంపేతను రే. సుజాత, ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మంట. ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయినా? మహారాజుల. ఆహా, ఎంత పెద్ద జడం. సుజాత, నిన్ను నేను ప్రేమిస్తున్నావా? ఆ, గట్టిగా ప్రేమించు. నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా, నీ తొడ మీద పుట్టుమచ్చ. ఇదిగో జత జడ జబజచ్చ. సుజాత, నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి. నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో, కానీ కొరక్కు. కొరకడానికి నేను నా కుక్కరా లేకపోతే వెంకటరత్నం గాడినా? పింజారి ఎదవా, ఆడపిల్లతో సరసమాడతావా? ఎవడరా నువ్వు? నేను సుందరాన్ని. సుందరానివా? అయితే మక్కలు ఇచ్చేస్తాను. సుజాత వదిలిపెట్టి పారిపో. రాయ్, బట్టల సత్తిగా యాసం కట్టాను కదా అని ఒళ్ళు పొగరెక్కిందా? నీకు నాకు కాంట్రాక్ట్ కట్టు. అయ్యి బాబు, అలా అనకే బాబు. ఒరేయ్ వెంకటరత్నం, ఎప్పుడు చచ్చావరా జైలు నుంచి? వారం రోజులు అయింది బాబు. జైల్లో కూడా బాగా మెక్కినట్టున్న గౌడి గేదలా బలిసావు. అవును బాబు. లేదు బాబు. అది సరే, ఊళ్ళో ఎవరినో ప్రేమించుకుంటే నీకెందుకురా పెద్ద మొగాళ్ళలాగా సంపేత్తని ఎదవా? తప్పు అయిపోయింది బాబు. అది సరే, సరిగా నిలబడు. చదవట్టుగా. ఇప్పుడు సుజాత నేను నీ కళ్ళ ముందే ప్రేమించుకుంటాం. నువ్వేం చేస్తావో చూస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రేమ మీ ఇష్టం, చేసుకోండి బాబు. అలా రా దారికి. ఇంకో విషయం, ఎరా వెంకటరత్నం ఎదవా, నీకో అసిస్టెంట్ ఎదవా? అసిస్టెంటా? అదేరా సీనుగాడి సంగతి. ప్రతిదానికి పానకంలో పుడకలాగా ఆడోహడ మధ్యలో. పానకంలో పుడకే కదా, ఇచ్చేద్దాం. చూసావా సుజాత, ఎదవ ఎలా గజ గజ వణికిపోతున్నాడో?
ఎక్కడత్తాం సరదా 50 గుంజలు తీరా 50 లేకపోతే మన కాంట్రాక్ట్ కట్టు అమ్మో ఎదవా 5 ఎక్కడత్తాం 10 సన్నాసి 24 మీసాల ఎదవా 30 సన్నాసి జాతికి మధ్యలో వస్తావురా ఎదవా ఎదవా అమ్మో అమ్మో ఇదొంది అమ్మో అబ్బే పనుంది మళ్ళీ కలుస్తా ఆగవయ్య మగడా నీకు మాట చెప్పాలి అబ్బే కుదరదు అమ్మో అదేంటి చెట్టెక్కేశావు కొమ్మదాసరాట ఆడదామని నిన్ను అమ్మో హాయమ్మ 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 అందాల బంధాల ఉందామా ఆనందం అందుకుందామా బంగారు స్వప్నాలు కందామా కౌగిల్లో పంచుకుందామా ఓయమ్మ 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 సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను శృంగార రంగాన చిక్కేను రంగేళి నీకే దక్కేను వీళ్ళు చేసుకోవడం వల్ల నా బుర్రంతా చెడిపోయి ఒకడు కలిపి కుట్టేశాను ఊరి జనం బాధేరు కదా నోరు మూసుకుని కొట్టకపోయావంటే నేను బాతాను కుట్టా సచ్చినోడా జగులు బలా జింగే జలగు బలగు జలగు బలగు నాకు వాళ్ళు మూడింది తాంతరు మేంతరు జాంతరు బాంతరు జలసర బరజా ఏదలా తింటుంది జగులు బలా జింగే జలగు బలగు జలగు బలగు అయ్య బాబోయ్ జనం వచ్చేస్తా తాంతరు మేంతరు జాంతరు బాంతరు జలసర బరజా